మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి తిథి వచ్చిన అద్భుతమైన రోజు. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అయితే ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. వద్దన్నా డబ్బు వస్తుంది. కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోయే అవకాశాలు వస్తాయి. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి. లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టాలి. దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము. భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతే, కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది. దీపాన్ని మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం, చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి. ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి. ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు, చీకటిని నింపరాదు. ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి, కాంతులను పంచాలి. ఇది వేదమార్గం. దీపం వెలుగుకు సాధనం, వికాసానికి సంకేతం. దీపం ఒంటరిగా కనబడుతుంది, కానీ అది ఒక వెలుగుల సైన్యం. మనిషి కూడా దీపం లాంటివాడే. ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు. అంతేకాదు, ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, పంచమి తిథి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు, మీ జీవితం మారిపోతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ పంచమి తిథి ఉన్న రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన సొంత కొడుకునే వండి అతిథి మర్యాదలు చేసిన తొండంబి కథను విందాం. కాంచీపురంలో చిరు తొండనంబి అనే ఒక వైశ్యకుల శేఖరుడు ఉండేవాడు. అతడు అఖండ శివభక్తి తత్పరుడు. తన భార్య తిరువంగనాంచి ఆ పుణ్య దంపతులు జంగమారాధన తత్పరులు. వారి పుత్రుడు సిరియాలుడు. చిరు తొండండు పూర్వజన్మ వాసన విశేషం చేత ఏకామ్రనాథుణ్ణి ఆరాధిస్తూ జంగమ ప్రమధులకు అడిగిన పదార్థం లేదనకుండా సదా అన్నదానం చేసేవాడు. ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరు తొండని భక్తి ప్రభావం నిరూపింపదలచాడు. నిత్యాన్నదానశీలుడైన చిరు తొండనంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదు. తిరిగి చివరకు కాంచీపురం ఊరి బయట ఉన్న పాడుబడిన గుడికి వెళ్ళాడు. గర్భ మండపంలో ఒక వృద్ధుడు, అతనికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు. ఆ మాయాజోగి దంపతులకు ప్రణామం చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకొని తనను చరితార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమవృద్ధుడు, 7 రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను. ఆ వ్రతానికి ఉద్యాపనము పశుపహరము. ఆ యాగ పశువుగా నరుడు తప్ప మరొకడు పనికిరాడు. సుందరుడు రోగ విహీనుడు అయిన ఆ పిన్న వయస్సువాణ్ణి తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయాలి అని పలికినాడు. ఆ మాటలు విన్న చిరు తొండండు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు. ఆమె నవ్వి, మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివ యోగీశ్వరులే కదా, వారి సొమ్ములు వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది. వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరు తొండండు. అంతకు ముందే శివుడు మరొక వేషంలో గురువుగారి ఇంటిలో
పాఠాలు చదువుకుంటున్న సిరియాలుని దగ్గరకు వెళ్ళాడు. ఆ జటాధారిని చూడగానే సిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిల్చున్న సిరియాలునితో ఆ జటాధారి, నాయనా, నీ తండ్రి చిరుతొండంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు. కడుపున పుట్టిన కుమారుణ్ణి మెడ కోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా? స్నేహశీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికై వచ్చాను. బ్రతికి ఉంటే బలిసాకైనా సరే తినవచ్చు, నీ ప్రాణాలు కాపాడుకో అన్నాడు. కుమార సిరియాలుడు చెవులు మూసుకొని, మహానుభావ, నీవీ రకంగా మాట్లాడడం అన్యాయమా? ఇతరుల కోసమే శరీరమును ధనమును వ్యయం చేయటం కంటే ఈ జన్మకు సార్థక్యత ఏముంటున్నది అన్నాడు. తరువాత చిరు తొండండు వృద్ధ శివయోగిని ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు. కుమారుణ్ణి తొడ మీద కూర్చుండబెట్టుకుని, తండ్రి సిరియాల, ఎల్లప్పుడూ పంచాక్షరీ మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు. ఒక్క వేటుతో కింద పడిపోయిన సిరియాలుని శిరస్సు నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రం పఠిస్తున్నది. అలా భోజనశాలలో వంట సిద్ధమయ్యింది. అమృతాహారం ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు. నాకు మరొక నియమం ఉన్నది. మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు. నీ కుమారుణ్ణి పిలువు అన్నాడు మాయా జంగముడు. స్వామి, ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాణ్ణి. ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి అన్నాడు నంబి. అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుగెత్తి కుమారుణ్ణి పిలవమన్నారు. వెంటనే రారా రారా కుమారా అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లు పిలిచింది ఆ తల్లి. మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖ పాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు. పరమశివుడు భస్మ దేహంతో నాగాలంకార భూషితుడై అర్ధచంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు. అంతటా చిరుతొండండు, స్వామి, నీ దయ వల్ల 1000 గోత్రములకు చెందిన మా వైశ్యులందరూ కూడా ఈ కంచి పట్టణంలో ఈశ్వరారాధన చేస్తూ ఉన్నారు. వారినందరినీ వీడి నేనొక్కడినే రాలేను. ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు. శంభుడు కరుణించి కంచిలో ఉన్న వైశ్యులందరినీ కైలాసానికి వచ్చేటట్లుగా వరం ప్రసాదించాడు. తన కుమారుణ్ణి కూడా బలి చేయడానికి వెనుదియ్యకుండా తనతో పాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి పరోపకారార్థమై తన శరీరమే దానమిచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యులు. ఇక వీడియోలోకి వస్తే, పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 5:30 నుండి 6:30 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు. ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి. ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి. ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది. కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి
అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.